మీకు ఈ డౌట్ వచ్చే ఉంటుంది, పంజాబ్లో సిక్కులు తలకి పాగా ఎందుకు కట్టుకుంటారని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నాకు వచ్చింది, అందుకే దీని గురించి తెలుసుకున్నా. సిక్కులేమి ఏదో ఊరికనే కవర్ చేసుకోవడానికి, జుత్తుని కాపాడుకోవడానికి అది కట్టుకోరు. దానికంటూ ఒక పద్ధతి, పర్పస్ ఉంది. చాలా మంది సిక్కులు మనం చూసినట్లయితే వాళ్ళు జుత్తుని కత్తిరించుకోకుండా జుత్తుని పెంచుకొని దాని మీద దస్తర్ని కట్టుకుంటారు. ఎందుకంటే సిక్కుల సాంప్రదాయ ప్రకారంగా మన మానవ శరీరాన్ని ఆ దేవుడే నిర్మించాడు. అటువంటి దేవుడు నిర్మించిన శరీరాన్ని మనకి నచ్చినట్లుగా, మనకి అనుకూలంగా మార్చుకోవడం సరైన పద్ధతి కాదు అని భావిస్తారు. అలాగే ప్రకృతి సహజ సిద్ధంగా పెరిగిన జుత్తుని మనం కత్తిరించకూడదని బలంగా నమ్ముతారు. అందువల్ల పెరిగిన జుత్తుని లోపలే పెట్టి బయటన దస్తర్ని కడతారు. అది కేవలం సిక్కుల గుర్తింపు మాత్రమే కాదు, అది వాళ్ళ ఆధ్యాత్మిక క్రమశిక్షణని, నాయకత్వాన్ని, హుందాతనాన్ని సూచిస్తుంది. అలాగే వాళ్ళ తలకి కట్టుకునే పట్కా కావచ్చు, పర్నా కావచ్చు, దస్తర్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ రాజరికాన్ని మాత్రమే కాదు, వాళ్ళ సమానత్వాన్ని కూడా బలపరుస్తుంది. మనం బాగా గమనించినట్లయితే దీంట్లో ఒక డీప్ మీనింగ్ కూడా ఉంది. కిరీటం పెట్టుకున్నవాడే రాజు కాదు, తలపైన సాంప్రదాయాన్ని తరతరాలకి అందించేవాడు కూడా రాజే అని వీళ్ళ సాంప్రదాయం చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సత్ శ్రీ అకాల్.